లడ్డు కల్తీ జరిగింది అంటున్నారు. కానీ ఏఆర్ డైరీ కూడా ఎప్పుడు నెయ్యి పంపించే డైరీ కూడా అసలు ఎలాంటి కల్తీ జరగలేదు మా డైరీలో. మేము స్వచ్ఛమైన నెయ్యే పంపించాము ప్రసాదం కోసం అని కూడా చెప్పారు కదండీ వాళ్ళు కూడా. అవును. వాళ్ళు పంపించింది మంచి నెయ్యే అని వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళు 3 శాంపిల్స్ తీసుకున్నారు. మళ్ళీ ఇక్కడ కాదని చెప్పి అసలు ఎప్పుడు టీటీడీలో హిస్టరీలో లేదు గుజరాత్ పంపించడం. అది సరే ఆ డైరీ అది టెస్టింగ్ పంపించారు. అదేనా అంటే మంచి అంటే దాంట్లో బొచ్చుడు కుంభకోణాలు జరిగినాయి ఆ టెస్టింగ్ దాంట్లో కూడా. అలాంటిది నువ్వు ఎలా నమ్ముతాం మనం? కల్తీ జరిగింది అంటున్నావు. కల్తీ జరిగి ఉంటే ఈవోని నువ్వు సస్పెండ్ చేయాలి. నువ్వు నియమించిన ఈవోనే కదా, మరి ఈవోని సస్పెండ్ చేయాలి. ఈవోని నడి రోడ్లో ఉరి తీయాలి. మరి నువ్వు చేయగలుగుతావా? అక్కడ కల్తీ అనేది జరగలేదండి. యానిమల్ ఫ్యాక్టరీ అనేది లేదు. వాళ్ళే చెప్తున్నారు, టీటీడీ ఈవోనే చెప్తున్నాడు. అదే ఈవో చెప్తున్నాడు నువ్వు అయినా కూడా యానిమల్ ఫ్యాక్టరీ ఉంది అంటున్నావు. వెజిటేబుల్ ఫ్యాక్టరీ ఉందని అది కూడా ఆధారాలు లేవు. వెజిటేబుల్ ఫ్యాక్టరీ అని కూడా ఆధారాలు లేవు. గోవు అనేది సరైన ఫీడ్ తీసుకోకపోతే ఇలాంటి రిజల్ట్ వస్తుంది అనేసి వాళ్ళు ఏదైతే గుజరాత్ పంపించారో వాళ్ళే చెప్పారు. మరి అలాంటప్పుడు ఎట్లా జరుగుతుంది? ఇంకో మాట మీరు ఇందాక చెప్పారు, జగన్మోహన్ రెడ్డి అన్యమతస్తులు అని. అన్యమతస్తులు వీళ్ళు. అసలు ఒక దళితుడు ఇవాళ గుళ్ళకి ఎందుకు దూరం అవుతున్నారు? వీళ్ళు ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయటం వల్ల. ఇదే దళితుల దగ్గరికి అప్పట్లో ఉన్న రాజశేఖర రెడ్డి గారు శ్రీవారి రథాన్ని పంపించి కళ్యాణాలు జరిపించారు. అలాంటి వాళ్ళు నువ్వు అన్యమతస్తులు అనేది. ఇవాళ అన్నవరం సత్యనారాయణ స్వామి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్నవరం సత్యనారాయణ స్వామి వారి పూజ చేయించడానికి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ట్రైబల్ ఏరియాకి, అంటే వాళ్ళు ఎస్సీలో ఎస్టీలో ఉన్నారండి, వాళ్ళ దగ్గరికి స్వామివారి రథాన్ని పంపించి వాళ్ళకి పూజ చేయించి వాళ్ళ గుళ్ళకి ఆహ్వానించారు. నువ్వు వాళ్ళని అన్యమతస్తులు అనేది. అదే కాకుండా స్వామివారికి వీళ్ళు అంటున్నారు 7 కొండలు కాదు 5 కొండలే అని చెప్పేసి 2 కొండలు చర్చిలు కానీ ఈ పనికిమాల దద్దమ్మలు అంటున్నారు. అసలు 7 కొండల్ని చేసిందే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే 5 కొండలు ఒక పంచాయతీలో, 2 కొండలు ఇంకో పంచాయతీలో ఉండేవి ఇదివరకు. కాదు దీనివల్ల ఏదన్నా ఫారెస్ట్ ఇబ్బందులు అవుతున్నాయి, స్వామివారికి కూడా ఇబ్బందులు అవుతున్నాయి, ఏదైనా పర్మిషన్ రథోత్సవం ఏదో ఒకటి జరగాలి. అప్పుడు ఏంటంటే 2 పంచాయతీల దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. అలా కాదు, ఇవన్నీ కూడా ఒకే పంచాయతీలో ఉండాలి అని 7 కొండల వాడిని 7 కొండలుగా చేసింది రాజశేఖర రెడ్డి గారు. మరి ఎవరు ఇక్కడ అన్యమతస్తులు? మీరే చెప్పండి. వీళ్ళు గుళ్ళు కూర్చేవాళ్ళు వీళ్ళు అన్యమతస్తులా? నా జేబులో బైబిల్ ఉంటుందని అనే వాళ్ళు వీళ్ళు అన్యమతస్తులా? కాదు. ఇవాళ జమ్మూ కాశ్మీర్లో టీటీడీ కట్టిన జగన్మోహన్ రెడ్డి, వీళ్ళు అమరావతి నిద్రలేస్తే అమరావతి అంటున్నారు. ఇదే అమరావతి నడి బొడ్డులో తిరుపతి దేవస్థానం ఆలయాన్ని కట్టింది జగన్మోహన్ రెడ్డి. వైజాగ్లో కట్టింది జగన్మోహన్ రెడ్డి. మన దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కట్టింది టీటీడీ ఆలయం జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు చెప్పండి అన్యమతస్తులు ఎవరు? చంద్రబాబు నాయుడు. ఇక్కడే తెలిపోయింది. ఓకేనండి.